రక్తముల చేత. ఈ 5వ మాట ద్వారా మరి ఒకసారి మీ ముందుకు రావడానికి నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి నా స్తుతులు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అవకాశం ఇచ్చినటువంటి సంఘ గురుమండల అధ్యక్షులు రెవరెండ్ ఎస్ సామిల్ ప్రకాష్ అయ్య గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే అవకాశం ఇచ్చిన ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ వి సామిల్ రాజు గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే సంఘ ట్రెజరర్ గారు, డెలిగేట్స్, తోటి పిసిసి సభ్యులు మరియు ఎల్సిసి సభ్యులు, స్త్రీల సమాజం వారు, యూత్ లీగ్, సండే స్కూల్ మరియు సంఘం అంతటికీ మరి ప్రభువు నామంలో నా శుక్రవారపు శుభాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి ఈ 7 మాటలు మనం చూసినట్లయితే ఈ 7 మాటల్లో ఈ 5వ మాట కొంచెం భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే దీన్ని మనం చాలా లోతుగా మనం ధ్యానిస్తేనే కానీ ఆయన సిలువలో ఎందుకు దప్పికొనుచున్నాను అంటున్నాడో మనం ఆయన ఆ మాటలోని అర్థాన్ని, పరమార్థాన్ని మనం బయటకైతే తీయలేం. కొద్ది నిమిషాలు ఈ 5వ మాట మీద మనం ధ్యానం చేద్దాం. మీకు అర్థమయ్యేటట్లు చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. కొంచెం అర్థం చేసుకోవడానికి మీరు కూడా ప్రయత్నించమని నా మనవి. ఎందుకంటే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది 5వ మాట. ఫస్ట్, ఆయన ఎందుకు సిలువ మానపై దప్పికొంచున్నాను అంటున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తే, ఆయన మొదటిగా ఈ లోకానికి వచ్చినటువంటి విధానం మనం చూసినట్లయితే ఆయన మానవ శరీరధారిగా ఈ లోకానికి రావడం జరిగింది. అంటే మానవునికి ఉండేటువంటి అన్ని లక్షణాలు కూడా ఆయన కలిగి ఉన్నాడు. రెండవదిగా చూస్తే ఆయన దేవుని కుమారునిగా, అలాగే దేవుని లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిగా ఈ లోకానికి వచ్చినాడు. అంటే ఆయనకి ఆత్మీయమైనటువంటి దప్పిక కూడా కలిగి ఉన్నాడు. అంటే 2 విధాలుగా 2 స్వభావాలతో ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. ఆయనకు ఉన్నటువంటి దప్పిక కూడా 2 విధాలుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. మానవ శరీర సంబంధమైనటువంటి దప్పిక ఒకటైతే, రెండవది ఆత్మీయమైనటువంటి దప్పిక. మొదటిగా మనం చూసినట్లయితే ఈ మానవ శరీరానికి సంబంధించిన దప్పిక ఏంటని మనం ఒకసారి ఆలోచిస్తే, ఆయన ఈ సిలువలో ఈ మాట పలకడానికి ముందు రోజు రాత్రి నుంచి, అనగా గెత్సెమనే తోటలో ఆయన్ని బంధించి ఆయన్ని రకరకాలుగా ఆయన్ని హింసించారు. అంటే అన్నా దగ్గరికి అయితేనేమి, కైఫా దగ్గరికి అయితేనేమి, ఆ పిల్లల దగ్గరికి, ఇలా ఆయన్ని ఆ కోర్టుల చుట్టూ రాత్రి అంతా ఆయనకి రెస్ట్ లేకుండా అలా తిప్పుతూనే ఉన్నారు. ఆయన ఎక్కడ కూర్చున్నట్టు ఎక్కడ కనిపించలేదు. రాత్రి అంతా నిల్చొనే ఉన్నాడు. భయంకరమైనటువంటి శ్రమ అనిపిస్తున్నాడు. మొదటిగా ఆయనకి విధించినటువంటి శిక్ష ఏంటంటే ఒక 39 కొరడా దెబ్బలు ఆయన్ని కొట్టమని చెప్పారు. ఏంటి ఈ 39 కొరడా దెబ్బలని ఎప్పుడైనా మనం ఆలోచిస్తే 40 కొట్టచ్చు కదా, లేదా 50 కొట్టచ్చు కదా. 39 కొరడా దెబ్బలు ఎందుకు కొట్టమన్నారు అని దీనికి కూడా ఒక లెక్క ఉందండి రోమా గవర్నమెంట్లో. ఈ 39 కొరడా దెబ్బల్ని 3 భాగాలుగా విభజించి, అంటే 13, 13, 13 3 భాగాలుగా విభజించి, ఈ ఎడమ చేతి వైపుగా ఒక 13 కొరడా దెబ్బలు, ఈ కుడి చేతి వైపు భాగంగా ఒక 13 కొరడా దెబ్బలు, వీపుకి కొంచెం కింద భాగాన ఒక 13 కొరడా దెబ్బలు కొట్టడం వల్ల ఆయన వెనక ఉన్నటువంటి శరీరం అంతా కూడా మొత్తం దున్నబడ్డది, చీల్చబడ్డది అనమాట. చిందరబందర అయిపోయింది. ఎక్కడ కూడా ఆయన ప్లేస్ లేకుండా రక్తం బయటికి కారుతుంది. ఆయన శరీరం బయటికి వచ్చేసి ఆ ఎముకలన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంత భయంకరమైనటువంటి శిక్ష అనుభవిస్తున్నటువంటి యేసుక్రీస్తు ఎక్కడ కూడా నేను దాహానికి కానీ లేదంటే ఆహారం తీసుకున్నట్టు కూడా ఎక్కడ మనకు కనిపించట్లేదు. మరి ఇవేమీ లేనప్పుడు మరి కేవలం ఈ సిలువ మానవుపై మాత్రమే ఎందుకైనా నేను దప్పికొంచున్నాను అని అంటున్నారు. మనం కొద్దిగా ఆలోచిస్తే ఆయన సిలువ వేయడం జరిగింది. సిలువ మానుపై మరి కొద్ది క్షణాల్లో ఆయన చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఈ మాట మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త మనం చూసినట్లయితే 27వ అధ్యాయం 34వ వచనం ఒకసారి చదవండి. చేదు కలిపిన ద్రాక్షరసమును ఆయనకు త్రాగనిచ్చిరి, కానీ ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను. అంటే చేదు కలిపిన ద్రాక్షరసం అంటే అది ఒక టైప్ ఆఫ్ ఆల్కహాల్. ఆయన్ని దేవుడికి ఒక ఆల్కహాల్ని వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడ్డారు. ఇదే వాక్యం మన సామెతల గ్రంథంలో చూసినట్లయితే సామెతలు 31:67 ఒకసారి చదవండి.
సామెతలు 31:67. నేను చదువుతాను, ఇది వచనం. ప్రాణము పోచున్న వానికి మద్యము నీడి, మనోవ్యాకుల వారికి ద్రాక్షారసం నీడి, వారు త్రాగి తమ శ్రమను తలంచుకుందురు. ఫ్రెండ్స్ కొంచెం అంటే ఇక్కడ ఏం జరిగిందంటే, ఇది కూడా రోమా గవర్నమెంట్ యొక్క ఒక రూల్. ఎందుకంటే ఎవరిదైతే ప్రాణం పోతుందో వాళ్ళకి ద్రాక్షారసాన్ని ఇచ్చి ఆ మత్తులో వారి బాధను తగ్గించాలనేటువంటి ఒక రూల్ ఆ రోమా గవర్నమెంట్ వాళ్ళకి అంటే వెసులుబాటు ఇస్తూ ఉన్నారన్నమాట. కానీ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్. ఆయన దాన్ని తాగడానికి ఇష్టపడలేదు, నిరాకరించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి మత్తు కూడా ఆయనకు అవసరం లేదు. మరి ఇంకేంటి ఆయన దప్పిక? మరి దేని గురించి ఆయన దప్పికొంచున్నాను అంటున్నాడు? యోహాను సువార్త 19:28 ఒకసారి చదవండమ్మా. అటు తరువాత సమస్తమును సమాప్తమైనదని ఒకసారి ఆగమ్మా. యేసు ఎరిగి, అక్కడ ఆగండి. అంటే ఏటి సమాప్తమైంది సార్ ఆలోచించండి. అప్పటికి సమస్తము సమాప్తమైనదని యేసు ఎరిగి. ఏం సమాప్తమైంది అంటే తండ్రి అయిన దేవుడు మరి ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకు మరి కార్యాచరణ అయితే అప్పచెప్పాడో అది సమాప్తమైనదని ఆయన ఎరిగి. తర్వాత చదవమ్మా. లేఖనము నెరవేరునట్లు నేను దప్పుకొనుచున్నాను అంటున్నాడు. అంటే కేవలం దేనికోసం చెప్తున్నాడు ఆయన అంటే కాసేపు వాటర్ తాగేసి బతికేయాలన్నటువంటి ఉద్దేశం అయితే ఆయనకి లేదు. అంటే ముందు రోజు రాత్రి నుంచి ఆయన చాలా శ్రమ పడ్డాడు. ఎక్కడ కూడా తాగినట్టు కానీ తిన్నట్టు కానీ ఏ లేఖన భాగాల్లో రాయబడలేదు. కేవలం ఇక్కడే ఆయన ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాడంటే లేఖనాల నెరవేర్పు. కేవలం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన విధానం మనం చూసినట్లయితే ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయన పెరిగిన విధానం కానీ ఆయన సిలువ వేయబడిన దగ్గర నుంచి తర్వాత ఆయన చనిపోయి తిరిగి లేచి ఇవన్నీ కూడా కేవలం తండ్రి అయిన దేవుడు లేఖనాల్లో రాయించిన విధానాలని ఆయన అమలు చేస్తూ ఉన్నాడు. ఎక్కడ కూడా ఆయన సొంతంగా ఏది కూడా చేసినట్లు ఎక్కడ మనకు కనిపించట్లేదు. ఏంటి లేఖనాల నెరవేర్పు? ఎక్కడున్నాయి ఈ లేఖనాలని మనం ఒకసారి చూసినట్లయితే కీర్తనలు 22:15 ఒకసారి మనం చూడండమ్మా. చెప్పమ్మా. చాలమ్మా. అదే కీర్తనలు 69:21 కూడా ఒకసారి చూడమ్మా. వారు నాకు చేదును చాలమ్మా. ఈ లేఖన భాగాలు చూస్తే ఈ లేఖన భాగాలు ఎప్పుడు రాయబడి ఉన్నాయి మీకు తెలుసా? కీర్తనాకారుడు రాయించాడు. ఇది రాసినటువంటి ఈ పరిశుద్ధాత్మదేవుడు 1000 సంవత్సరాల క్రితం అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి రాకముందు 1000 సంవత్సరాల ముందే ఈ లేఖన భాగాలు రాయడం జరిగింది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎంత జ్ఞానంతో ఇవి రాయించేటటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. తన భక్తుడైనటువంటి దావీదు గారి చేత ఈ వచనాలు రాయిస్తూ ఉన్నాడు. అంటే 1000 సంవత్సరాల క్రితమే అంటే యేసుక్రీస్తు వారి ఈ లోకానికి రాకముందు ఒక 1000 సంవత్సరాలకు ముందే ఈ లేఖనాలన్నీ రాయించారు. ఏమైతే లేఖనాలు రాయబడ్డాయో అవి యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చిన తర్వాత అంటే 1000 సంవత్సరాల తర్వాత ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. ఇది మానవ శరీరానికి సంబంధించినటువంటి దప్పికగా మనం చూసినట్లయితే ఆత్మీయ దప్పిక అది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఈ ఆత్మీయ దప్పిక గురించి మనం చూడాలంటే మన బైబిల్లో మనకి ఈ 5వ మాట ఎప్పుడు మాట్లాడుకున్నా మనకు కనిపించేటువంటి ఒక స్త్రీ ఎవరామె? సమరయ స్త్రీ. మొన్న అయ్యగారు చెప్పారు, సెంటనరీ బాప్టిస్ట్ చర్చ్ అయ్యగారు సమరయ స్త్రీ కోసం. యోహాను సువార్తలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయం మొత్తం అంతా మనం చదివితే మనకి సమరయ స్త్రీ గురించి చాలా చక్కగా రాయబడి ఉంది. అందులో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి ఒక 2-3 సార్లు చదివితేనే కానీ పూర్తిగా అర్థం కాదు. అది ఒకసారి చదవండి. అందులో కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం తీసుకొస్తాను. యేసుక్రీస్తు తన పరిచర్యలో భాగంగా ఆయన యోదాయ పట్టణం నుండి మరి సమరయ పట్టణం మీదుగా మరి గలిలయ ప్రాంతానికి వెళ్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యలో ఆయనకు కొంచెం
అలసట వచ్చి ఒక చోట అంటే సుకారను ఒక గ్రామం వద్ద ఆయన కూర్చోవడం చూస్తూ ఉన్నాం, ఒక బావి దగ్గర. ఆ బావి పేరు యాకోబు బావి. అప్పుడు మధ్యాహ్నం 12 గంటల సమయం అవుతుంది. ఎండ తీవ్రత బాగా ఎక్కువగా ఉండటం వల్ల అక్కడికి అప్పుడే వచ్చినటువంటి ఒక సమరయ స్త్రీ ఆ బావి దగ్గర రావడం చూస్తూ ఉన్నాం. అప్పుడు యేసుక్రీస్తు ఆమెతో, అమ్మ నాకు దాహానికి నీళ్ళు ఇమ్మని ఆ సమరయ స్త్రీతో యేసుక్రీస్తు అడుగుతున్నట్లు మనకి ఈ లేఖన భాగాల్లో కనిపిస్తూ ఉంది. అప్పుడు ఆ సమరయ స్త్రీ, అయ్యా మీరు యూదులు అయ్యుండి మా సమరయుల్ని మీరు మరి ఎలా దాహానికి అడుగుతున్నారు అని చెప్పి యేసుక్రీస్తుని ప్రశ్నిస్తూ ఉంది. అంటే అక్కడ యూదులు ఈ సమరయులు మధ్య సాంగత్యం అయితే లేదు. యూదుల చేత వెలివేయబడినటువంటి వారు ఈ సమరయులు. ఈ సమరయులు అనగా పాపం చేయబడినటువంటి వారు, లేదా వ్యభిచారులు, లేదా సంకరజాతి వారని మన పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఇక్కడ గమనిస్తే ఆ సమరయ స్త్రీ ఆ యేసుక్రీస్తుతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే, అయ్యా ఈ బావి చాలా లోతైనది, నీ దగ్గర చేదుకోవడానికి కూడా ఏమీ లేదు, మరి ఎలా అని అడిగినప్పుడు ఆ యేసుక్రీస్తు ఆమెతో చెప్తా ఉన్నాడు, అమ్మా ఈ నీళ్లు తాగువారు మరలా దప్పికొనను, కానీ నేనిచ్చు జీవజల నీళ్లు తాగువారు ఎప్పటికీ దప్పికొనరు అనేటువంటి విషయాన్ని ఆ సమరయ స్త్రీతో మరి యేసుక్రీస్తు చెప్తా ఉన్నప్పుడు ఆ సమరయ స్త్రీ, అయ్యా జీవజల నీళ్లు నాకు కూడా ఇమ్ము, నేను కూడా చాలా దూరం నుంచి రోజు వచ్చి నీళ్లు తోడుకోలేకపోతున్నాను, చేదుకోలేకపోతున్నాను అనేటువంటి విషయాన్ని ఆమె యేసుక్రీస్తు చెప్తా ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే కొన్ని సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే అక్కడ బావి నీళ్లు ఇవి కాదు మనం తీసుకోవాల్సింది. యేసుక్రీస్తు ఆయన నోటి నుంచి వచ్చినటువంటి రక్షణ మాట, నేనిచ్చు జీవజల నదులు మరి త్రాగినా నువ్వు ఎప్పటికీ దప్పికొను అంటే రక్షణ మాట ఆ సమరయ స్త్రీ మరి గ్రహించి రక్షణ పొంది ఆమెతో వెంట తెచ్చుకున్నటువంటి ఆ కుండ, ఆ పాపం అనేటువంటి కుండను యేసుక్రీస్తు పాదాల యొద్ద వదిలి ఆ గ్రామానికి వెళ్ళి మరికొంతమందిని అక్కడికి యేసుక్రీస్తు దగ్గరికి తీసుకురావడం మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళంతా వచ్చి మరి యేసుక్రీస్తును ఒక 2 రోజులు మరి ఆ గ్రామానికి తీసుకువెళ్ళి ఆయన ద్వారా పరిచర్య చేయించుకొని ఆ గ్రామం అంతా మరి అక్కడ రక్షింపబడినట్లు మనకు అనిపిస్తూ ఉంది. అంటే ఒక సమరయ స్త్రీ, అంటే పాపము చేయబడినటువంటి ఒక సమరయ స్త్రీ ద్వారా ఒక పట్టణం రక్షించబడింది. ఒక వెలివేయబడినటువంటి ఒక సమరయ స్త్రీ ద్వారా ఒక పట్టణం అంతా రక్షించబడినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మరి మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? మత్తయి సువార్త 25వ అధ్యాయం మనం చూసినట్లయితే అందులో తీద్దామా, ఆయన మహిమ స్వరూపంతో వచ్చినప్పుడు ఆయన తీర్చేటువంటి తీర్పులో ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను దాహమునకు అడుగుగా మీరు నాకు నీళ్ళు ఇచ్చితిరి అని కుడివైపు ఉన్న వారికి చెప్తా ఉన్నాడు. నేను దాహమునకు అడుగుగా మీరు నీళ్ళు ఇవ్వకపోతురి అని ఎడమవైపు ఉన్న వారితో చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ కుడివైపు ఒక గుంపు కనిపిస్తుంది, ఎడమవైపు ఒక గుంపు కనిపిస్తుంది. మనం ఏ గుంపులో ఉన్నాం ఒకసారి ఆలోచించండి. ఏమిటి యేసుక్రీస్తు యొక్క దాహం తీర్చేటువంటి దప్పిక తీర్చేటువంటి పనులు మనం ఏం చేస్తే ఆయన దప్పిక తీరుతుంది? మనం లేఖన భాగాల్లో కొంచెం చూసినట్లయితే మీరు తీద్దామని నేను చెప్తాను తొందరగా. లోకా సువార్త 1:48 చూసినట్లయితే నేను రక్షకుడని ఎరుగుట ద్వారా, అంటే యేసుక్రీస్తుని మనం సొంత రక్షకుడిగా ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో అప్పుడు నిజంగా ఆయన దప్పిక తీరినట్లు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదే యోహాను సువార్త 24వ అధ్యాయం 24లో మనం చూసినట్లయితే ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ను ఆరాధించట ద్వారా, ఆత్మతోనూ సత్యంతోనూ అంటే ఏ విధంగా మనం ఆయన్ని ఆరాధించాలి? ఆత్మ అంటే నీ మనస్సు. ఎలాంటి మనసుతో ఆయన్ని ఆరాధించాలి? విరిగి నలిగినటువంటి మనస్సు, అంటే శుద్ధమైనటువంటి మనస్సుతో ఆయన నువ్వు ఆరాధించాలి. అంటే కానీ నీ మనసు నిండా ఏదో పెట్టుకొని ఆయన ఆరాధిస్తే ఆయన దప్పిక అయితే మనం తీర్చలేము. అలాగే సత్యంతో అంటే నువ్వు దేంతో సత్యం పలుకుతావు? నీ నోటితో సత్యం పలుకుతావు, అంతేనా? ఉదయం లెగిసిన దగ్గర నుంచి మనం పలికి అన్ని సత్యాలే, కరెక్టా కాదా? ఒకసారి ఆలోచించండి. మనం ఏందైతే మనం నోటితో పలుకుతున్నామో ఆ నోటితో ఆయన్ని ఆరాధించాలి. అంటే మన నోటి ఎంత శుభ్రంగా ఉండాలి? వాక్యంచే కాల్చబడినటువంటి మన నోటితో మనం ఆరాధించినప్పుడు ఆయన ఆత్మ మరి దప్పికొంటుంది, ఆయన దప్పిక తీర్చేవారిగా ఉంటాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 38లో చూసినట్లయితే ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా, మనం దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆయన దప్పిక తీర్చేవారిగా ఉంటామని ఇక్కడ మనకు రాయబడింది. ఏ విధంగా మనం దేవుని యందు విశ్వాసం తీర్చగలం? ఎంతమంది మనం
నిజంగా విశ్వాసంతో ఉన్నాం. ఇక్కడ ఈ 40 రోజుల నుంచి మనం వస్తూ ఉన్నాం. దేవుని యందు ఎంత విశ్వాసం ఉంది మనకి, నిజంగా మనం ఆలోచించుకున్నాం. మొన్న ఒక 2 రోజుల క్రితం మా ఇంటి దగ్గర ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఒక బండి మీద ఒక కొడుకు, కోడలు, వాళ్ళ అమ్మ ఒక బండి మీద వస్తున్నారు. వాళ్ళు ఎదుర్కొంటా ఇద్దరు యవనస్తులు, రెండు కలిపి గట్టిగా బండి గుద్దుకోవడం వల్ల బండి పడిపోయింది. ఆ కుమారుడి మీద పడిపోయింది బండి. ఆ కోడలేమో కొంచెం దూరంగా పడ్డది. ఈ ముసలావిడి అక్కడ పడిపోయి ఆ స్పీడ్కి దొల్లుకుంటా ఒక 10 సార్లు దొల్లుకుంటా కిందకు వస్తుంది. అలా అది కొంచెం ఇలా ఉంది. ఆ దొల్లుతున్నంతసేపు ఆమె ఏసయ్యో 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 ఇలా అరుస్తూనే ఉంది. ఆవిడ తీసుకెళ్ళి లగదీసాను. అక్కడ ఒక అరుగు ఉంటే అరుగు మీద కూర్చోబెట్టాను. ఆవిడ్ని అరుగు మీద కూర్చోబెట్టి ఆ కొడుకు కోళ్ళను కూడా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు అక్కడ ఉన్నటువంటి వారు. ఆవిడ ఆ కొడుకు గురించి కంగారు పడిపోతుంది. ఒక గంట సేపు ఉంది ఆవిడ అక్కడ. ఆ గంట సేపు కూడా ఏసయ్యో ఆ నోటంట పలికి అన్నీ కూడా యేసుబాబో యేసుబాబో ఏసయ్యో ఏసయ్యో ఇలాగే పలుకుతుంది. అంటే ఆవిడకి ఎంత విశ్వాసం ఉన్నదనేది అక్కడ మనకు అనిపిస్తుంది. ఆవిడ ఏమంటుందంటే అక్కడ పాస్టర్ గారికి ఫోన్ చేయండి బాబాయ్, పాస్టర్ గారికి ఫోన్ చేయండి అంటుంది. ఎవరైనా మనం అయితే ఏం చేస్తాం, ఫస్ట్ 108కి ఫోన్ చేయండి, లేదా డాక్టర్ గారికి ఫోన్ చేయండి, ఏదో చెప్తాం. ఆవిడ మాట్లాడేది ఏంటంటే పాస్టర్ గారికి ఫోన్ చేయండి, పాస్టర్ గారికి ఫోన్ చేయండి అంటాం. ఆవిడ రూపం చూస్తే ఎలాగుందంటే ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని పక్కా విగ్రహారాధికులాగా ఉందంటే ఆవిడ రూపం. కానీ ఆవిడ లోపల స్వరూపం విశ్వాసంతో ఉంది. దేవుని యందు నిజమైనటువంటి విశ్వాసం నాకు అనిపించింది. ఇక్కడ మనం ఎంతమంది కూర్చున్నాం, 40 రోజుల నుంచి వస్తున్నాం, ముఖాలు వికారంగా పెట్టుకుంటున్నాం. నిజంగా సిలువ భారం అంతా మనమే మోసేసినట్టు మన ఫేస్లు ఉంటాయి. ఎంతవరకు మనకు విశ్వాసం ఉంది ఒకసారి ఆలోచించండి. అన్యురాలయ్యండి మారినటువంటి ఆవిడ విశ్వాసం గొప్పదా? రోజు చర్చికి వచ్చి మంద గొప్పదా? గేటు దాటితే మన హృదయాలు ఎలా ఉంటాయో, మన నోరులు ఎలాగుంటాయో ఒకసారి ఆలోచించుకుంటే దేవుని బిడ్డలారా, ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు ఎవరి దప్పిక తీర్చేవారుగా ఉంటాడు? అన్యురాలైనటువంటి ఆ పెద్దవాడి దప్పిక తీర్చేవారుగా ఉంటారు. ఒకసారి ఆలోచించండి. మనం చేసే క్రియలు వేసే దప్పిక తీర్చే విధంగా ఉండాలి తప్పించి మనకి మరి అవి వేరే విధంగా ఉండకూడదు. యోహాను సువార్త 4:29 చూసినట్లయితే ఇతరులకు మనం సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి. మన జీవితాల్లో మనకి ఎన్నో రకాలైనటువంటి మిరాకిల్స్ దేవుడు మనకి చూపిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో చాలా మిరాకిల్స్ ఉంటాయి, ఎన్నో అద్భుతాలు చేస్తాడు దేవుడు. కానీ ఏ రోజైనా మనం ఇతరులకు సాక్ష్యం చెప్పేవారిగా ఎప్పుడైనా మనం ఉన్నామా? కనీసం సంఘంలో సాక్ష్యం చెప్పేవారిగా ఉన్నామా? మన పని చేసే చోట ఏమైనా మనం సాక్ష్యం చెప్పేవారిగా మనం ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. మనం ఇతరులకు సాక్ష్యం చెప్పడం ద్వారా నువ్వు చెప్పేటువంటి సాక్ష్యం ఎన్నో ఆత్మలు రక్షించవచ్చు. నిజానికి నేను కూడా ఎక్కడ సాక్ష్యం చెప్పాలి, కానీ నేను చెప్పుకోలేదు. ఒక స్త్రీల కూటం పెట్టుకుని ఇంట్లో నా భార్య చిన్న సాక్ష్యం చెప్పింది. అవకాశం వచ్చింది కాబట్టి ఒక 2 విషయాలు మీకు చెప్తాను. ఈ సంవత్సరం జనవరి నెలలో నా పెద్ద కుమారుడికి చాలా భయంకరమైనటువంటి జ్వరం ఒకటి వచ్చింది. అది జ్వరం ఎందుకు వస్తుందో నాకు అర్థం కాలేదు. హాస్పిటల్కి తీసుకెళ్ళాం, హాస్పిటల్లో అడ్మిట్ చేసాం. చాలా భయంకరమైన 105, 106 అంత రేంజ్, అంత ఫీవర్ ఎప్పుడు నేను చూడలేదు. ఎన్నో టెస్టులు చేస్తున్నారు డాక్టర్లు, కానీ ఆ కంప్లైంట్ ఏంటన్నది తెలియట్లేదు. చాలా మేము భయపడుతున్నాం, ఆందోళన చెందుతున్నాం. నేను నా భార్య అయితే హాస్పిటల్ బెడ్ దగ్గర మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుంటున్నాం. కేవలం కన్నీటి ప్రార్థన, ఇంకా అంతకు మించి నేను చేసేది ఏం లేదు. దేవుడి మీద భారం వేసి నేను చాలా భయంకరమైన పరిస్థితి అయితే నేను ఎదుర్కొన్నాను. అటువంటి పరిస్థితిలో ఒక 2 రోజుల తర్వాత ఆ కంప్లైంట్ ఏంటన్నది తెలిసింది. అంటే డిసెంబర్ నెలంతా మంచులో ఎక్కువ తిరగడం వల్ల ఆ ఊపిరితిత్తుల్లో ఆ నీరు పట్టి ఆ ఇన్ఫెక్షన్ అయ్యి ఆ జ్వరం అయితే కంట్రోల్ అవ్వట్లేదు అని చెప్పేసి ఒక రిపోర్ట్లో రావడంతో డాక్టర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు. ఒక 3 రోజుల్లో మొత్తం క్యూర్ అయిపోయింది. జ్వరం అంతా పూర్తిగా తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత డాక్టర్ వచ్చిన తర్వాత ఆయన మిమ్మల్ని మేము డిశ్చార్జ్ చేసేస్తాం, ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు ఆయన. సరే వెళ్తా ఆయన నా కుమారుడు పడుకున్నటువంటి బెడ్ మీద పక్కన బైబిల్ ఉంటే
ఆ బైబిల్ని ఇలా టచ్ చేసైనా దీన్ని నమ్ముకున్నవాడు ఎప్పుడు కూడా అన్యాయం పాలవలేదు. ఈ దేవుడే నేను స్వస్థపరిచాడు అన్నాడు. ఒక్కసారిగా నాకు ఒక అన్యుడి నోట్లోంచి ఆ మాట వినేటప్పటికి ఒళ్ళంతా ఒక వైబ్రేషన్ అయితే నాకు కనిపించింది. పాస్టర్ గారు అప్పుడప్పుడు చెప్తుంటారు, ఒళ్ళంతా గూస్ బంప్స్ వచ్చాయి. నిజమండి, ఆ రోజు నాకు నిజంగా అదే కనిపించింది. చాలా అద్భుతమైన సంఘటన అన్నమాట. ఒక డాక్టర్ గారు, ఒక అన్యుడు, నా వల్ల తగ్గింది కాదు, దేవుని వల్ల మరి మీ దేవుడే మిమ్మల్ని రక్షించాడంటప్పటికీ చాలా నాకు ఆనందం కలిగింది. ఎంతోమంది తర్వాత నన్ను పలకరించడానికి వచ్చారు, మా గురించి ప్రార్థన చేసేవాళ్ళు. కానీ ఎవరైనా ప్రతి ఒక్కరితో నేనే చెప్పాను. ఏం చెప్పానంటే, నా దేవుడే నా కుమారుని స్వస్థపరిచాడని చెప్పాను. డాక్టర్లు కాదు, నా దేవుడే నా కుమారుని స్వస్థపరిచాడు. నేను ఒక సాక్షిగా నేను ఈరోజు మీ ముందు నేను చెప్పగలుగుతున్నానంటే నిజంగా నా దేవుడు చేసిన పని. నేను ఈరోజు నేను చెప్పకపోతే నా దేవుని దప్పిక తీర్చేవాడిగా నేను ఉండనేమో. ఎందుకంటే మీలో ఎవరికైనా ఎటువంటి అస్వస్థత ఎప్పుడైనా ఏర్పడినప్పుడు మీరు ఒక సాక్షులుగా ఉండాలి మీకు తగ్గిన తర్వాత. అలా కాకుండా ఒక 2 రోజులకే 3 రోజులకే ఆ జ్వరం తగ్గిపోయి నేను ఇంటికి వచ్చేస్తే ఈరోజు నేను సాక్ష్యం చెప్పేవాడిగా ఉంటానా? చెప్పను కదా. ఏం చెప్తున్నప్పుడు నన్ను వచ్చి అడిగినంత చాలా మంచి డాక్టర్ అండి, ఇలా చెయ్యేసాడు తగ్గిపోయిందని ఎవరు నేను కనపరుస్తున్నప్పుడు? డాక్టర్ని కనపరుస్తాను. కానీ యేసయ్య కొన్నిసార్లు మనకు శ్రమలు కలిగించే విధానం మన మంచి కోసం, ఆయన నామాన్ని ఆయన కనపరుచుకోవడం కోసం ఆయన కొన్ని శ్రమలు మన మీదకి రప్పిస్తూ ఉంటాడు. అంత మాత్రాన మనం యేసయ్యని మరి సనుక్కోవడం, తిట్టుకోవడం చేస్తూ ఉంటాం. నిజంగా అటువంటి శ్రమ నాకు రాకపోతే నేను యేసయ్యని కనపరచలేనేమో, నేను హాస్పిటల్లో మోకాళ్ళు వేసి ప్రార్థన చేయలేనేమో. మేము చేసే ప్రార్థన చూసి ఆ నర్సులు ఎంతగానో మరి మమ్మల్ని చూసి వాళ్ళు కూడా మరి చాలా మారినట్టు నాకు అనిపించింది. సో తర్వాత ఎన్నో విషయాలు వాళ్ళు నన్ను అడిగి తెలుసుకున్నారు, నేను కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే మన జీవితాల్లో కూడా ఎన్నో మరి సంఘటనలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా మరి మీ జీవితాల్లో జరిగినటువంటి సంఘటనలు ఏదైనా మీరు ఒక సాక్ష్యం రూపంలోనూ ఏదో విధంగా మీరు కూడా కొంతమందినైనా మార్చగలిగేటట్లు మీరు ఈ సాక్ష్యాన్ని తెలియజేయాలని, మరి యేసయ్యకు ఉన్నటువంటి నిజమైన దప్పిక మరి తీర్చే విధంగా మనం అందరూ ఉండాలని మరి 5వ మాట ద్వారా నేను తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.